ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవన్లో చిన్నారులకు క్యాంపు నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారని తెలుస్తుంది. వీరికి స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని తెలుస్తుంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థకు గురయ్యాడని కూడా సమాచారం అందింది. ఈ ఘటన గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తారని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని కూడా అధికారులకు బదిలించినట్లు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.